హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధా. ఈ పూజ అనేది అక్షయ తృతీయ రోజు నేను చేశానండి. ఇది ముందు రోజు అంటే ఆదివారం 19 తారీఖు నాడు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ ఉంది కదా. నేను ఆ రోజు ముందు రోజు చేసుకున్న, అలాగే మరుసటి రోజు మండే రోజు రెండో రోజు కూడా చేసుకున్నానండి. 2 రోజులు చేశాను అనమాట ఈ పూజ అనేది. ముందు రోజు పూజ ఇది. రెండో రోజు కూడా నేను వీడియో పెట్టానండి, చూడండి కావాలంటే. ఈ ముందు రోజేమో నేను అక్షయ పాత్ర, అలాగే ధనలక్ష్మి కుంచం అనేది ఎలా పెట్టాలనేది వీడియో కూడా తీశానండి. ముందు రోజే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే రోజు నేను నార్మల్గా మళ్ళీ అమ్మవారి పూజ చేసుకున్నాను. ఈరోజేమో ముందుగా అమ్మవారిని పీఠం వేసుకొని, ఆ పీఠం పైన ఫోటో పెట్టుకొని పూలతోటి అలంకరించిన తర్వాత ఒక ప్లేట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ అనేది మొదలుపెట్టాను అనమాట అండి. అక్షయ తృతీయ అంటే మనకు అక్షయ పాత్ర, అలాగే ధనలక్ష్మి కొంచెం ఈ రెండు మెయిన్గా పెట్టుకోవాలి కదండి ఈరోజే. అందుకే నేను ముందు రోజే తీసి క్లీన్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని అక్షయ తృతీయ రోజు నాడే ఈ మళ్ళీ అక్షయ పాత్రను, అలాగే ధనలక్ష్మి కొంచెం కూడా పెట్టుకున్నాను అనమాట. ఏం లేదండి, మనం పూజ అనేది నార్మల్గా ఎలా చేసుకుంటామో అలాగా చేసుకొని అక్షయ పాత్ర అనేది పెట్టుకోవాలన్నమాట. మన దేవుని గుడి చిన్నగా ఉంటేనేమో, ఒకవేళ ప్లేస్ లేదంటేనేమో చిన్న పాత్రలోనే అండి, అంటే నేరి పెద్ద పాత్ర కాకుండా మట్టి కుండని చిన్న మట్టి కుండలోనే నేను పెట్టుకున్నాను అనమాట అండి. అది కూడా స్మాల్ సైజులోనే, ఎందుకంటే మన దేవుని గదిలో కూడా పట్టే విధంగా ఉండాలి కాబట్టి చిన్న సైజు అక్షయ పాత్ర అనేది, మట్టి పాత్ర అనేది తీసుకొని అందులో అనేది పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి ముందుగా పాత్రలోనికి కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలు వేసుకొని, మనకు ఉప్పు అనేది రాక్ సాల్ట్ అండి, దాంట్లోకి కొంచెం కొంచెంగా ఒక 5 సార్లు పోసుకుంటే చాలన్నమాట. ఒక హాఫ్ వరకే పోయాలి. ఆ పాత్రలో సగం వరకు మనము ఉప్పు అనేది నింపుకున్న తర్వాత దానిపైన ఒక చిన్న బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవాలన్నమాట. కొత్తదే అండి ఇది బ్లౌజ్ను, పెద్దదైతే మనకు ఈ పాత్రలో పట్టదు కాబట్టి చిన్నపాటి బ్లౌజ్ పీస్ని పెట్టుకున్నాను. దాని తర్వాత దాంట్లోకి మంగళప్రదమైన వస్తువులు, అమ్మవారికి ఇష్టమైనవి, గాజులు, అలాగే గవ్వలు చిన్నవి, అలాగే పైసలు కాయిన్స్, అట్లా ఒక చిన్న ఫ్లవర్ అనేది వేసినానండి, బంగారంది. అలాగే మన డబ్బులు అనేది దీంట్లో పెట్టేసుకొని, దీనిపైన ఒక చిన్న మూత అనేది పెట్టుకొని మనం పూజ చేసిన తర్వాత మన దేవుని గదిలో అయితే పెట్టుకోవచ్చండి. అయితే ఇది మళ్ళీ మనము తీసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవి ఉంచేసి ఉప్పు అనేది చెట్ల పొదలలో కానీ నీళ్ళలో కానీ కలిపేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఎప్పుడైతే తీసామో, కానీ ఎక్కువ చాలా వరకు అయితే మంచి రోజులనే తీయాలండి. ముందు రోజుగా తీసుకొని శుభ్రం చేసుకొని, ఏది రోజుతో ఏకాదశి పుణ్యం అనేది వస్తుందో ఆ రోజు ముందు పెట్టుకోవచ్చు. కానీ మనము ఎట్లాగో అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక 6 months వరకు తీయొద్దండి. ఎప్పుడు అంటే అప్పుడు తీయకూడదు అనమాట. ఎక్కువ సార్లు ఎప్పుడన్నా ఒకసారి మంచి రోజున చూసి మళ్ళీ అది పెట్టుకొని తర్వాత మళ్ళీ మన అక్షయ తృతీయ వరకు మార్చుకోవచ్చు. ప్రతి నెల మార్చాలని ఏం లేదండి. మన పూజ గదిలో పెట్టుకొని ఒక అగరబత్తి చూపిస్తే చాలన్నమాట, అంతే అనమాట. అలాగే ధనలక్ష్మి కుంచాన్ని కూడా నేను పెట్టుకుంటున్నాను. ముందుగా కింద కాయిన్స్ వేసుకొని ధనలక్ష్మి కుంచంలోకి, అది కూడా నేను చిన్నది తీసుకున్నానండి. ముందుగా దాంట్లోకి 3 సార్లు చిన్నగా బియ్యాన్ని పోసుకుంటూ 5 తామర గింజలు, అలాగే 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, 5 గురిగింజ గింజలు, అలాగే కొన్ని కాయిన్స్ని దానిపైన పెట్టుకుంటున్నానండి. ఇలానే మనము కొన్ని 3 సార్లు వేసుకొని మునిగినంత వరకు ఉంచుకొని, మళ్ళీ 5 గవ్వలు, 5 గాజులు లెక్క మనం పెట్టుకొని మళ్ళీ ఒక 3 సార్లు కొంచెం కానీ ఎక్కువ పోయకుండా ఇలా పోసేసుకొని ధనలక్ష్మి కొంచెం కూడా మనం పెట్టుకోవాలి. దాంట్లో బంగారం అనేది చిన్న పీస్ అనేది నేను వేసానండి. అలాగే ఒక ఫ్లవర్ పెట్టుకొని పొట్లంలో కట్టాను అనమాట. అది అందులో వేసేసుకొని మళ్ళీ 3 సార్లు బియ్యం పోసేసుకొని, మళ్ళీ గాజులు వేసుకొని మళ్ళీ 3 సార్లు బియ్యం వేసుకొని దానిపైన మనం కాయిన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మనం ఎప్పుడైతే ఈ రోజైతే పెట్టినామో మళ్ళీ ఒక మంచి రోజు చూసుకొని ఒక 3-4 months వరకు దీన్ని మళ్ళీ ముట్టకుండా పూజ గదిలోనే ఒక పక్కకు పెట్టుకొని అగరబత్తి అనేది రోజు దీపం ముడిచినప్పుడు చూపిస్తూ, అలాగే ఇది ఎప్పుడైతే మనం తీస్తామనుకుంటామో ముందు రోజే తీసి ఆ బియ్యాన్ని అనేది మనం నైవేద్యంగా మరుసటి రోజు వండుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ కడిగి ఆరబెట్టేసుకొని మళ్ళీ మన ధనలక్ష్మి కొంచెంని యథావిధిగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం నేను
పెట్టుకున్న తర్వాత పూలతోటి పెట్టేసుకొని అగరబత్తి వెలిగించి చూపించి అమ్మవారి పూజను అనేది ఆ రోజు చేసుకున్నానండి. అమ్మవారి పూజ కూడా ముందు రోజేమో నేను ఫ్లవర్స్ తోటి చేసుకొని మరుసటి రోజేమో కుంకుమార్చన చేసుకున్నానండి. నేను ఆ వీడియో కూడా రెండో రోజు వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అక్షయ తృతీయ రెండో రోజు సోమవారం రోజు కూడా మార్నింగ్ నేను మళ్ళీ పూజ చేశాననమాట. అది కూడా నేను పెడతాను చూడండి. ఇలా మొత్తం మనం చేసిన తర్వాత నేను దీపారాధన చేసుకొని మళ్ళీ ఉప్పు దీపం అనేదండి చాలా ప్రాముఖ్యత అనమాట ఉప్పు దీపానికి కూడా. అందుకే నేను ఆ రోజు ఉప్పు దీపాన్ని కూడా వెలిగించాను అనమాట. ఏం లేదండి, మనం ప్రమిదల్లో ఉప్పును తీసుకొని ఆ ఉప్పులో 2 ప్రమిదలు పెట్టేసుకొని 2 ఒత్తులతోటి అగరబత్తి వెలిగించుకొని మనం దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు దీపం తర్వాత కూడా నేను చేసుకొని అమ్మవారి అష్టోత్తరంతో ఫ్లవర్స్ తోటి అనేది పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా ఈరోజు పూజ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు అలాగే ఇచ్చి మళ్ళీ ఈరోజు కూడా నేను ఇచ్చానండి. 2 రోజులు చేసుకున్నానని చెప్పాను కదా. ముందు రోజేమో అమ్మవారికి చీర పెట్టేసుకున్నా, మళ్ళీ మరుసటి రోజు కూడా నా దగ్గర చీర ఉంటే ఎక్స్ట్రా కొత్తది కట్టుకుంది, కొత్తది ఉంటే అది కూడా పెట్టుకున్నాను అనమాట అండి. అయితే ఇలా పూజ అంతా మొత్తం ఇలా ఉప్పు దీపాన్ని కూడా నేను వెలిగించేసుకున్నానండి. ఇలా పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం పూజ అయిపోయినాక అమ్మవారికి అలాగే ఫ్లవర్స్ తోటి అష్టోత్తర శతనామావళి పూజలు అనేది చేసుకున్నాను. ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి పక్కన మనము ఆ రోజు ఎక్కువ ధాన్యాలు పప్పులన్నీ కొనుక్కుంటాం కదండి. నేను కూడా గొల్లు కొనుక్కున్నాను అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అనమాట. అక్షయ తృతీయ రోజు ఏం తీసుకున్నాను అనేది. పక్కన ఒక ప్లేట్లోకి నేను పప్పు, ఉప్పు, బియ్యము మనం రోజువారీగా వండుకునేటివి, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు, గాజులు కూడా ఒక చిన్న బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టుకొని అమ్మవారి కన్నా పక్కన పెట్టుకొని అలాగే పూజ అనేది మొత్తం చేసేసుకున్న తర్వాత ఏకహారతితోటి పంచహారతితోటి కర్పూరంతో హారతి ఇచ్చి కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని అమ్మవారికి వాయనం అనేది ఇచ్చేసుకున్నాను అనమాట. ఇలా పూజ మొత్తం నాది కంప్లీట్ అయిపోయిందండి. ఈ పూజ అనేది మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా. ఇలా నా ఛానల్ అయితే నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా.